నవధన్యతల్లో ఆరవ మాట, ఆరవ ధన్యత. దేవుడు ఈరోజు మనల్ని దర్శించి మనతో మాట్లాడబోతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. వారు దేవునిని చూచెదరు. దేవునికి మహిమ కలుగును గాక. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఇది ఆరవ ధన్యత, ఆరవ ధన్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఈ మాటలు విందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరు కూడా వినాలి దేవుని మాటలు చక్కగా. ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరము కూడా దేవుని ప్రత్యక్షతను చూసేవారుగా ఉండాలి. దేవుని ముఖ దర్శనము చూసేవారుగా ఉండాలి. ముఖ దర్శనము చూసినప్పుడు దేవుడు తన యొక్క కృపలో, తన ముఖ దర్శనములో మన ప్రతి రహస్య పాపాన్ని తెలియజేసి మనల్ని బాగు చేస్తాడు. మీరు గమనించండి, యెషయా దేవుణ్ణి స్తుతిస్తున్న సమయంలో, దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో అనుకోకుండా అతడు పరవశములోనికి వెళ్ళిపోయాడు. పరవశముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఎప్పుడైతే పరవశిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడో, ఆ పరవశంలోనికి వెళ్ళిపోయాడో, దేవుని యొక్క అద్భుతమైన దర్శన ప్రత్యక్షత అతనికి కలిగింది. దేవుని సన్నిధిలో ఆరాధించేటప్పుడు కానీ, ప్రార్థించేటప్పుడు కానీ పరవశించాలి. అంటే ఇంకా పక్కనున్న స్థితి కానీ, మనం ఈ లోకంలో ఉన్న ఆ స్థితి కానీ మనం అర్థం చేసుకోకూడదు, ఇంక మర్చిపోవాలన్నమాట. పరవశించడం అంటే అందులో ఐక్యమైపోవడం. స్తోత్రం చెప్పాలి. మీరు ఎప్పుడైనా సరే సంగీతాన్ని ఆస్వాదించేవారు కదా, మీరు అందరూ సంగీతాన్ని ఆస్వాదిస్తారు కదా. చెవుల్లో బడ్స్ కానీ, లేకపోతే హెయిర్ ఫోన్స్ కానీ, ఏవైనా హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకున్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉండగా, దేవుని సన్నిధిలో సంగీతాన్ని బట్టి సంతోషిస్తూ ఉండగా, ఇంకా పక్కన ఏం జరుగుతుందో చూడరు. కళ్ళు మూసుకుని సిందేస్తూ ఉంటారు, కళ్ళు మూసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంటే సంగీతాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నారో చూడండి. అంటే ఏ విధంగా పరవశిస్తున్నారో చూడండి అందులో. అవునా? అందులో మునిగిపోతున్నారు. ఆ సంగీతానికి, ఆ పాటకి, ఆ గానానికి మనము ఆశ్చర్యకరంగా పూర్తిగా లోబడిపోతాం కదా. మనము ఆ పాటలో మునిగిపోతూ ఉంటాం. ఆ సంగీతానికి మనము పూర్తిగా లోబడిపోయి ముందుకు వెళ్తాం. అటువంటి సందర్భంలో పక్కవారు ఏం చేస్తున్నారన్నది కానీ, పక్కవారు పిలుస్తున్న స్థితి కానీ, ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఉంటాం. పరవశం అంటే అది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కానీ, ఆయన ఆరాధించేటప్పుడు కానీ ఇలాంటి పరవశంలోనికి వెళ్ళాలి, ఆస్వాదించాలి. ఆయన మాధుర్యమును ఆస్వాదించాలి. ఆయన మాటల యొక్క మకరందమును ఆస్వాదించాలి. ఆ ముఖ దర్శనమును ఆస్వాదించాలి. ఎప్పుడైతే అలా పరవశంలోనికి వెళ్తామో అప్పుడు ఆయన దర్శన ప్రత్యక్షత చూస్తాం. అలాగే ఆ పరవశంలోనికి యెషయా భక్తుడు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే యెషయా భక్తుడు ఆ పరవశంలోనికి వెళ్ళిపోయాడో, ఒక అద్భుతమైన ప్రత్యక్షత. ఏమిటా ప్రత్యక్షత అంటే, ఆకాశం తెరవబడ్డది, పరలోకము ప్రత్యక్షమైంది. పరలోకంలో ఒక గొప్ప సింహాసనం మీద ఒక సింహాసన ఆసీనుడైన వాడు కూర్చుని ఉండుట చూశాడు. అతని యొక్క సొక్క అంచులు దేవాలయమును కమ్ముకుని ఉంది. అంత ఉన్నతమైన స్థితి. ఒక వృద్ధుడిలాగా ఉన్నాడు కానీ తలంతా మెరిచిపోయింది. కానీ చాలా అద్భుతమైన ముఖ దర్శనం అది. చాలా అద్భుతమైన రీతిలో ఆయన ముఖము మనోహరముగా ఉంది. ఆయన యొక్క కళ్ళు అగ్నిజ్వాలలుగా ఉన్నాయి. ఆయన పాదాలు అపరంజిలుగా ఉన్నాయి. అద్భుతమైన రీతిలో ఆ దర్శనం చూస్తూ ఉండగా దేవదూతలు ఆయన ఆరాధిస్తున్న ఆరాధన కూడా చూస్తున్నాడు. యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉండగా గడప కమ్ములు పునాదులు అదురుతున్నాయట. అటువంటి సందర్భంలో ఈ యెషయాకి ఏమర్థమైందంటే, నేను పాపిని, అపవిత్రమైన పెదవుల గలవాడిని, అపవిత్రమైన పెదవుల గలవారి మధ్య నివసిస్తున్నాను అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో, ఆ ప్రార్థనలో వెంటనే ఒక దేవదూత వెళ్ళి ఆ బలిపీఠం మీద కాలుచున్న నిప్పులను తీసుకొచ్చి కారుతో అతని పెదవులకి తగిలిస్తే అతని పెదవులు పరిశుద్ధముగా మార్చబడ్డాయి. స్తోత్రం చెప్పాలి. ఇది ఆరాధనలో ఒక ఆస్వాదించే ప్రత్యక్షత. అంటే నిన్ను నీవు ఆరాధనలో మైమరిచిపోయి దేవుణ్ణి ఆరాధించవలసిన ఒక అద్భుతమైన ఆరాధన. స్తోత్రం చెప్పాలి. దాన్ని ఏమంటారంటే పరవశం అంటారు. పరవశిస్తున్నాడు దేవునిలో, పరవశిస్తున్నాడు దేవునిలో, పరవశిస్తుంది, ఈ విధంగా దానికి పేరు పెట్టచ్చు.
అలాంటి పరవశంలోనికి వెళ్ళినప్పుడు మన వెలుతులు కనబడడానికి ఆయన ముఖ దర్శనం కనబడుతుంది. ముఖ దర్శనం కనబడుతుంది. ఆ ముఖ దర్శనంలో మన ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టగలిగితే దేవుణ్ణి చూసే కన్నులు వస్తాయి. అప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. మానవుడు దేవుణ్ణి చూసే భాగ్యము, దేవునితో ఉండే భాగ్యము ఎప్పుడు పోగొట్టుకున్నాడో తెలుసా? పాపాన్ని హృదయంలోనికి తీసుకొచ్చిన తర్వాత. ఎప్పుడైతే పాపాన్ని హృదయంలోనికి తీసుకొచ్చాడో, హృదయంలో ఉన్న శుద్ధీకరణ పరిస్థితిని ఎప్పుడైతే బయటికి పంపేశాడో, ఎప్పుడైతే ఆ పాపాన్ని తనకు హృదయంలోనికి నిలయముగా చేసుకుని నిలబెట్టుకున్నాడో, అప్పుడు మానవుడు దేవుణ్ణి చూసే కన్నులు, దేవునితో ఉండే భాగ్యము, అతనితో సహవాసం చేసే, దేవునితో సహవాసం చేసే భాగ్యము పోగొట్టేసుకున్నాడు పూర్తిగా. ఇది మొదటి మానవుడు ఏదోని తోటలో పోగొట్టిన పరిస్థితి. ఇది మన అందరికీ వర్తిస్తుంది. ఈ రోజున ఇది మనందరికీ వర్తిస్తుంది. అర్థమవుతుందా? మానవుడు చేసిన పాపము వలన హృదయములో ఉన్న శుద్ధి పోయింది. ఆనాటి నుండి ఈనాటి వరకు చిన్న పిల్లల కానించి వృద్ధుల వరకు కూడా హృదయం అనేది ఘోరమైన వ్యాధిగా మారిపోయింది. పాపాలకి నిలయముగా మారిపోయింది. పాపాలకు ఒక పుట్టగా మారిపోయింది. చీమల పుట్ట, పాముల పుట్ట ఎలాగో అలాగే పాపాలకి పుట్టగా నిలయముగా ఈ హృదయము మారిపోయింది. చూడండి, ఇర్మియా గ్రంథంలో ఇర్మియా మాట్లాడుతున్న మాట ఏంటో చూద్దాం. 17వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి తీయండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడెవడు? ఇప్పుడు ఆలోచించండి. నీ హృదయం నిన్నెంతగా మోసగిస్తుందంటే, నిన్నెంతగా పడగొడుతుందంటే, నిన్నెంతగా పాడేయడానికి చూస్తుందంటే, జాగ్రత్తగా విను. అది చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడనూ లేడు. అప్పుడే నేను తప్పు చేస్తున్నాను అనుకుంటాడు, మరలా అప్పుడే పాపంలో పడిపోతాడు. అప్పుడే నేను తప్పు చేశానని ఫీల్ అవుతాడు, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు, మరలా మర్నాడే పాపంలో పడిపోతాడు. అంటే నీ హృదయము మోసం చేస్తుంది, మోసకరమైన స్థితిలో నిన్ను పాడేస్తుంది. చాలా భయంకరమైనది హృదయం. ఇది ఎప్పటి నుంచి ఇలా ఉంటుంది అంటే, ఒక ఏజ్ వచ్చిన కాడి నుంచి కాదు, బాల్యము నుండి కూడా. ఎప్పటి నుండి? బాల్యము నుండి కూడా మానవుని హృదయం చెడ్డదే. బాల్యము నుండి కూడా మానవుని హృదయం మోసకరమైనది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనము, ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనము ఒక్కసారి చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. చూడండి, ఇక్కడ వారి హృదయం యొక్క తలంపులోని ఊహంతయు కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదంట. ఎల్లప్పుడూ, ఒకరోజు మంచిది ఒకరోజు చెడ్డదన్నట్టుగా కాదు, ఎల్లప్పుడూ చెడ్డదే. హృదయం ఎప్పుడు చెడ్డదే, పాపంతో నింపబడిపోయింది కదా, ఎప్పుడు చెడ్డదే. హృదయం అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధముగా ఉండదు. అది పరిశుద్ధపరచబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే అవుతుంది, ఆయన ద్వారానే అవుతుంది, సృష్టికర్త ద్వారానే అవుతుంది, ఆయన రక్తము ద్వారానే నువ్వు శుద్ధీకరించబడతావు. అంతకుమించి ఈ లోకంలో శుద్ధీకరణ అనేది నీ హృదయానికి దొరకదు. కాబట్టి నీ హృదయం శుద్ధీకరించబడాలంటే యేసు నీ హృదయంలోని ఖచ్చితంగా రావాలి. యేసు నీ హృదయంలోనికి రాకుండా నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టలేవు, నీ అతిక్రమాన్ని నువ్వు విడిచిపెట్టలేవు, నీ యొక్క అలవాట్లు అనగా నీ వ్యసనాలను నువ్వు విడిచిపెట్టలేవు. నీవు దేవునికి దగ్గర అవ్వలేవు, లోకానికి దూరం అవ్వలేవు. దేవుడు నీ దగ్గరికి రాకపోతే ఖచ్చితంగా రావాలి. అయితే ఆయన వచ్చి పిలిచాడు. భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని ఆయన పిలుస్తున్నాడు. కానీ మనమే పెడసెవిని పెడుతున్నాం, మనమే అర్థం చేసుకోవట్లేదు, తిరుగుతున్నాం, గిరగరా తిరుగుతున్నాం, అక్కడికి తిరుగుతూ ఉన్నాం. కానీ యేసు దగ్గరికి మాత్రం వెళ్ళట్లేదు. ఇది ప్రాబ్లం. మనుషుల దగ్గరికి పరిగెడుతున్నాం, దైవజనుల దగ్గరికి పరిగెడుతున్నాం, యేసు దగ్గరికి మాత్రం రావట్లేదు. అది ప్రాబ్లం. నువ్వెందుకు పరిశుద్ధపరచబడట్లేదు? ఎందుకు నువ్వు ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు నువ్వు దీవించబడట్లేదు? ఎందుకు నీ హృదయం శుద్ధీకరణగా ఉండలేకపోతుంది? ఎందుకు నువ్వు ఇన్ని సంవత్సరాలైనా కూడా దేవుని యొక్క ప్రత్యక్షతను చూడలేకపోతున్నావు అన్నది చూస్తే, నువ్వు మనుషుల దగ్గరికి పరిగెడుతున్నావు, కానీ వాళ్ళ దగ్గర వారాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గర వారాలు ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తే అది జరుగుతుంది ఇది జరుగుతుందని మనుషుల దగ్గరికి పరిగెడుతున్నావు. కానీ హృదయపూర్వకముగా నువ్వు దేవుని యొద్దకు రా. నువ్వు హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే, పూర్తిగా దేవుని మీద ఆనుకుంటే, అసలు ఎవరు నీకు మధ్యవర్తి అక్కర్లేదు. తెలుసా? ఎవరు మధ్యవర్తి అక్కర్లేదు నీకు. వాస్తవం అండి, అది సత్యం చెప్తున్నాను నేను. మధ్యవర్తి ఎవరు అక్కర్లేదు. ఇంకా నువ్వు నిజంగా
ప్రభువుకి పూర్తిగా నిన్ను నువ్వు సమర్పించుకుని నీ హృదయాన్ని శుద్ధీకరించేసుకుని ఆయన నీ హృదయంలో ప్రతిష్ఠించేసుకుంటే నీకు ఇంకెవరు మధ్యవర్తి అక్కర్లేదు. ఎందుకో చెప్పనా, ఒకప్పుడైతే తెర అడ్డుగా ఉండేది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి, అవునా? అప్పుడు యాజకులు వెళ్ళి ప్రతి మానవుని పాపము కొరకు, అంటే ఇజ్రాయేలీల యొక్క పాపం కొరకు యాజకుడు ఒక్కడే ఆ తెరావతలకి వెళ్ళి రక్త ప్రోక్షణ చేసి వచ్చేవాడు. కరుణాపీఠం మీద, మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద రక్త ప్రోక్షణ చేసి వచ్చేవాడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి. అయితే అలా మధ్యవర్తిగా ఉండి యాజకులైన వారు ఆ తెరావతలకి వెళ్ళి ఆ రక్త ప్రోక్షణ చేసి వస్తున్న సందర్భము కొన్ని సంవత్సరాలు అలా గడిచింది, కొన్ని వేల సంవత్సరాలు గడిచింది. అయితే యేసు ప్రభువు వారు ఎప్పుడైతే సిలువు మీద వ్రాలాడాడో, ఎప్పుడైతే ఆయన సిలువు మీద తన రక్తమంతయు ఆఖరి బొట్టు వరకు ఒలికించి చనిపోయాడో, ఆయన చనిపోయిన వెంటనే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న తెర 2 ముక్కలుగా చిరిగిపోయింది. దానికి అర్థం ఏంటో తెలుసా? ఇంకా ఎవరునూ మీకు మధ్యవర్తిగా వెళ్ళి రక్త ప్రోక్షణ చేయక్కర్లేదు, నేనే మీకు మధ్యవర్తిని, నేనే మీ కొరకు విజ్ఞాపన చేసేవాడిని, నేనే మీ కొరకు ప్రార్థన చేసేవాడిని, నేనే మీ కొరకు శుద్ధీకరణ కలిగించే ప్రాయశ్చిత్తము చేయగలిగిన వాడినని చెప్పి ఆ తెరను 2 ముక్కలు చేసేసి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని ఏకం చేసేసి ఆయన మనకు మధ్యవర్తిగా మారిపోయాడు. ఇప్పుడు ఇక్కడ సేవకులు ఎంతవరకు అవసరం? ఇక్కడ సేవకుడు ఎంతవరకు అవసరం అంటే నువ్వు పరిపూర్ణంగా మారేంత వరకు, నువ్వు క్రీస్తు పోలికలోకి వచ్చేంత వరకు, నీ హృదయాన్ని పరిపూర్ణంగా శుద్ధీకరించుకునేంత వరకు, హృదయ శుద్ధి కలిగేంత వరకు నీకు సేవకుడు అవసరం. హృదయ శుద్ధి కలిగిన తర్వాత యేసు నీలోనికి వచ్చిన తర్వాత నువ్వు పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతున్నావు కనుక నీకు మధ్యవర్తి అవసరం లేదు, ఆయనే మధ్యవర్తిగా ఉండబోతున్నాడు. మీరు ఆలోచించండి, ఇప్పుడు మీకు మధ్యవర్తిగా నేనున్నాను, మరి నాకెవరున్నారు? నన్ను నడిపించేది ఎవరు? నన్ను ప్రోత్సహించేది ఎవరు? నా పాపాలు ఒప్పింపజేసేది ఎవరు? నన్ను గద్దించేది ఎవరు? నాకు బుద్ధి చెప్పేది ఎవరు? చెప్పండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి నేనున్నాను. పాస్టర్ గారండి మా కొరకు ప్రార్థన చేయండి మర్చిపోకండి అంటారు. ఒక ఆవిడ అంటుంది మొన్న ఫోన్ చేసి బొంబాయి నుంచి, పాస్టర్ గారు మా గురించి బలంగా ప్రార్థన చేయండి, అవసరమైతే ఉపవాసం ఉండండి అంటుంది. ఆవిడ బొంబాయిలో పడుకుంటుంది, తింటుంది, నేనేం చేయాలి? అది కథ. స్తోత్రం చెప్పాలి గట్టి, బలంగా ప్రార్థన చేయాలంటే. అవును, మీకు నేను ఉన్నాను కాబట్టి మధ్యవర్తిగా మీరు నాకు చెప్తున్నారు, నేను ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నాకు మధ్యవర్తి ఎవరు? నాకేమన్నా నా పైన ఇంకో పాస్టర్ ఉన్నాడా, ఇంకో సేవకుడు ఉన్నాడా? ఇది మీరు ఆలోచించండి. ఎప్పుడైతే ఈ స్థాయికి వస్తారో మీకు ఇంకెవరు మధ్యవర్తులు? చెప్పాలి, ఆయనే మధ్యవర్తి మీకు. ఈ విషయం ఎవరు చెప్పరు మీకు, ఈ విషయం ఎవరు చెప్పరు, ఏ పాస్టరు చెప్పడు మీకు, నేను చెప్తున్నాను. కాబట్టి మీరు పరిపూర్ణమైన స్థితికి మీరు రాగలిగితే, మీ హృదయాన్ని పూర్తిగా ఆయనకు అప్పచెప్పగలిగితే ఏ పాస్టర్ మీకు అవసరం లేడు, ఇంకా ఏ సేవకుడు మీకు అవసరం లేడు, ఇంకా మీకు ఆయనే గొప్ప ప్రధాన యాజకుడిగా ఉండి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? అర్థమైందా లేదా? జాగ్రత్త సుమ. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి చాలా అవసరం. కేవలము చెడ్డది, కేవలము ఎల్లప్పుడూ చెడ్డది. 8 చదవండి, ఇప్పుడు 8:21 చదవండి, ఆదికాండము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది, నేను ఎప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. చూడండి, దేవుడే మనసు మార్చుకుంటున్నాడు. ఇప్పుడు జలప్రలయం వచ్చింది కాబట్టి, చచ్చిపోయారు కాబట్టి ఇంకా మిగిలిన వారు ఇంకా పాపం చేయరులే, భయం వేసేస్తుంది ఇంక వాళ్ళకి, మరలా జలప్రలయము రప్పిస్తాడేమో, మనల్ని కూడా చంపేస్తాడేమో అని ఒక భయం ఉంటుందిలే అని ఒక భయం పుట్టించాడు అనుకుంటే దేవుడే రాజీ పడిపోతున్నాడు. ఇక్కడ ఏమని రాజీ పడిపోతున్నాడంటే, ఇలాగైతే నేను అంతమట్టు చంపేయాలి, ఇలాగైతే నేను అంతమట్టు జలప్రలయం రప్పించాలి ఇంకా, ఎందుకంటే మానవుడి హృదయం బాల్యం నుండి చెడ్డదే, అది మారదు, ఎప్పటికీ మారదు అని చెప్పేసి ఆ మారే టైం వచ్చేంత వరకు ఇంకేళ్ళని ఎలా వదిలేద్దాం అన్న ఆలోచనతో దేవుడే రాజీపడి మారే టైం రావడానికి ఏం చేశాడంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశుద్ధపరచగలిగిన దేవుడు.
దేవుడు. ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో నలగొట్టబడి మరణించి తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచిన పునరుద్ధానుడు, సజీవుడు. ఆయన నీలోనికి వస్తే నీ హృదయం పరిశుద్ధపరచబడుతుంది, శుద్ధీకరించబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరైతే దేవుని సన్నిధిలో శుద్ధీకరణ కావాలి, హృదయ శుద్ధి అనేది చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఒకటే అవకాశం, వారు పరిశుద్ధాత్మ దేవునికి అవకాశం ఇవ్వాలి. వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, హృదయంలో యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించాలి. ఏం చేయాలి? యేసుక్రీస్తు ప్రభువుని చెప్పాలి. ఎస్. ఎందుకో చెప్పనా? ఇప్పుడు నువ్వు ఇల్లంతా శుభ్రం చేసేసుకుని, కొత్త ఇల్లు కట్టుకుని శుభ్రం చేసుకుని నీట్గా చేసుకుని రంగులు వేసేసుకుని గృహప్రవేశమే ఇంక లేటు, ఇంకేమీ లేదు, అన్నీ బాగుంది, అంతా అయిపోయింది. పైన సీలింగ్స్ అయిపోయినాయి, కింద టైల్స్ అయిపోయినాయి, మొత్తం అంతా పని వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత గృహప్రవేశం అవ్వకుండా ఒక 2 సంవత్సరాలు ఆపేసావు అనుకో, ఆ ఇంట్లోకి ఏమొస్తాయి? ఇల్లు పాడైపోద్ది. అవునే కదా? ఇల్లు పాడైపోద్ది, బూజులు పట్టేస్తాయి, దుమ్ము పట్టేస్తుంది. తర్వాత అవి ఇవి కూడా జాగ్రత్త ఉంటాయి. ఇంకెందుకంటే మానవ నివాసం లేనప్పుడు భయంకరమైన పరిస్థితులు ఆ ఇంట్లోకి ఏర్పడతాయి. దుష్ట శక్తులు కూడా ఆ ఇంట్లోనికి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, ఒక మనుషుణ్ణి అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత, జాగ్రత్తగా వినండి, అపవిత్రాత్మ ఒక మనుషుణ్ణి వదిలిపోయిన తర్వాత అది నీరు లేని చోట్ల వెతుకుతూ ఉందట. అపవిత్రాత్మ వదిలిపోయింది ఆ ఇంటిని, ఆ మనుషుణ్ణి. అది ఎక్కడ తిరుగుతుంది ఇప్పుడు? అపవిత్రాత్మ నీరు లేని చోట్ల తిరుగుతుంది. నీరు లేని చోట్ల తిరుగుతూ అనుకుంది, నేను వదిలిపెట్టి వచ్చిన ఇంటికి వెళ్ళి చూస్తాను అనుకుందట. నేను వదిలిపెట్టి వచ్చిన ఇంటిని చూస్తాను, అప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోతే ఆ ఇంట్లోకి వెళ్దాం అనుకుంది. అయితే అపవిత్రాత్మ వదిలిపెట్టి వచ్చిన ఆ ఇంటి దగ్గరికి వచ్చి చూస్తే ఆ ఇల్లు ఎలా ఉందో తెలుసా? ఊడ్చి అమర్చి చక్కగా నీట్గా ఉందట. తీసావు నాన్న వచనము అధ్యాయము వచనము చెప్పి చదువు నాన్న. లోక 11:24. లోక 11:24. లోక 11:24. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వచ్చి అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత ఆ మనిషిని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. స్తోత్రం చెప్పండి. ఇల్లు అనగా ఇది, నీ దేహమే దేవుని ఆలయము, దేవుడు నివసించే పవిత్రమైన మందిరము. నీ హృదయం, నీ ఇల్లు, దేవుని ఇల్లు. స్తోత్రం చెప్పాలి. ఎబ్రీ పత్రికలో కూడా ఈ మాట రాయబడి ఉంది, మనమే ఆయన ఇల్లు అని. 3వ అధ్యాయం అనుకుంటా. స్తోత్రం చెప్పాలి. మనమే ఆయన ఇల్లు. కాబట్టి జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. నేను ఇంకా త్వరగా ముందుకు వెళ్ళిపోతాను, రెఫరెన్స్ చూపించను కానీ త్వరగా ముందుకు తీసుకెళ్ళిపోతాను. ఒక మనుషుణ్ణి ఒక అపవిత్రాత్మ వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతూ. నీరు లేని చోట్ల అంటే అర్థం ఏంటి తెలుసా? నీరు అనగా యేసు ప్రభువు వారికి సాదృశ్యము, దేవుని ఆత్మకు సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యము, వాక్యానికి సాదృశ్యము. అర్థమవుతుందా? నీరు ఎవరికి సాదృశ్యము? యేసు ప్రభువు వారికి, పరిశుద్ధాత్మకి, వాక్యానికి కూడా నీరు సాదృశ్యము. అంటే అది ఎక్కడ తిరుగుతుంది ఇప్పుడు? నీరు లేని చోట్ల, అంటే వాక్యం లేని కాడ, ప్రభువు లేని కాడ, ఆత్మ లేని కాడ తిరుగుతుంది. తిరిగి ఏమండి మరలా ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? విడిచిపెట్టిన ఆ మనుషుడి దగ్గరికి వచ్చింది. అపవిత్రాత్మ విడిచిపెట్టిన ఆ మనుషుని దగ్గరికి వచ్చి చూస్తే ఆ ఇల్లు ఎలాగుందో తెలుసా? ఊడ్చి అమర్చి శుభ్రం చేసి ఉందట. అంటే దానికి అర్థం ఏంటి? ఊడ్చి అమర్చి శుభ్రం చేసి ఉండేసరికి ఇది అనుకుంది, నా ఇల్లు చాలా బాగుంది, నేను నా బంధువులు తీసుకొస్తానని ఇంకో 7 దెయ్యాలు తీసుకొచ్చిందట. దానికన్నా చెడ్డవైన ఇంకో 7 దెయ్యాలని రాస్తుంది అక్కడ.
ఇంకో 7 దెయ్యాలను తీసుకొస్తే 7 ఇది మొత్తం ఎన్నిప్పుడు 8 దెయ్యాలు ఆ ఇంట్లో కాపురం ఉంటున్నాయి ఇప్పుడు. అందుకని ఆ మనుషుని యొక్క కడపడి స్థితి మొదటి స్థితి కంటే భయంకరం. మొదట ఒక దెయ్యమే ఉంది, ఇప్పుడు 8 దెయ్యాలు ఉన్నాయి. ఇది మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తాను వినండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. మనము ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి మన పాపముల నిమిత్తమై మన అపరాధముల నిమిత్తమై మనము పశ్చాత్తాపడి ఏడుస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడో, అప్పుడు మన పాపములు, మన అపరాధములు, మన శాపములు అన్నీ కూడా మన హృదయంలో నుంచి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఈ ఇల్లు ఖాళీ అవుతుంది, శుభ్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది. అవునా? పరిశుద్ధమవుతుంది, శుభ్రమవుతుంది. పరిశుద్ధమై శుభ్రమైన తర్వాత ఏమవ్వాలి అంటే ఆ ఇల్లు ఖాళీగా ఉండకూడదు. వెంటనే దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు గృహప్రవేశం చేయాలి లోపలికి. అంటే నువ్వు ఆయన ఆహ్వానించాలి. వెంటనే లోపలికి రా ప్రభువా, నన్ను నాలోనికి రా, నాలో నివసించు, నాలో ఉండు అని నువ్వు ఆహ్వానించాలి ఆయన్ని. ఎప్పుడైతే ఆహ్వానిస్తావో అప్పుడు ఆయనలో నీలోనికి వచ్చాడు. ఇంక నీళ్ళు ఖాళీగా ఉండదు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే పాపాలు ఒప్పుకుంటారు, అపరాధాలు ఒప్పుకుంటారు, ఒప్పుకుని విడిచిపెట్టేస్తామనుకుంటారు, కానీ ప్రభువుని ఆహ్వానించరు లోపలికి. అది ఖాళీగానే ఉంటుంది. ఖాళీగా ఉండటం ఏమవుతుంది? మరలా వారం రోజులు పోయాకో 10 రోజులు పోయాకో ఆ పాపము చేయటమే కాకుండా, విడిచిపెట్టేసిన పాపం చేయటమే కాకుండా మరలా ఇంకా పనికిమాలిన పాపాలు చాలా చేస్తూ వస్తారు. అంటే ఖాళీ అయిపోయిన దానిని మరలా ప్రభువుతో నువ్వు నింపట్లేదు కనుక, ఆయన్ని గృహప్రవేశం చేయనివ్వట్లేదు కనుక ఏమవుతుంది? విడిచిపెట్టిన అపవిత్రాత్మ అంటే విడిచిపెట్టిన పాపము రెట్టింపై ఇంకా 7 రెట్లు ఎక్కువై నీలోనికి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చూడండి, చాలామంది ఎందుకు మారాలనుకుని మారాలనుకుంటున్నారు. అయ్యో నేను ఇది తప్పు పాపం చేస్తున్నాను, కానీ ఎందుకు చేస్తున్నాను అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒప్పుకుంటారు, ఏడుస్తారు. మరలా 4 రోజులు పోయాక, వారం రోజులు పోయాకో అవకాశం వస్తే మరలా పాపం చేసేస్తారు, మరలా తప్పు చేసేస్తారు. కారణం ఏమిటి? హృదయం ఖాళీగా ఉండిపోయింది. నువ్వు ఒప్పుకున్న తర్వాత హృదయం ఖాళీగా ఉండిపోయింది. అలా ఖాళీగా ఉండకూడదు. యేసు నీలోనికి రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి రావాలి. వస్తే ఇంక నీ చేత ఆయన పాపం చేయనివ్వడు. అప్పుడు ఆ హృదయం ఏమవుతుందంటే శుద్ధీకరించబడుతుంది. హృదయ శుద్ధీకరణ వస్తుంది. అప్పుడు నిత్యము ఆయనతో ఉండే భాగ్యము, ఆయన చూసే కన్నులు నీకు వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది ఒప్పుకునేవారే కానీ యేసుక్రీస్తుని లోపలికి తీసుకెళ్లేవారు లేరు. అందుకని విడిచిపెట్టలేకపోతున్నారు. అందుకని అలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నారు, అలా ప్రవర్తించకుండా ఉండలేకపోతున్నారు, అలా ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు, అలాగా పని చేయకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకు? నేను అలా మాట్లాడకూడదు అనుకుంటాను కానీ మాట్లాడేస్తున్నానండి, అలా చేయకూడదు అనుకుంటున్నాను కానీ చేసేస్తున్నానండి, అలా అనుకుంటాను కానీ ఎందుకో నేను అనుకున్నది చేయలేకపోతున్నానండి అని చాలామంది ఎందుకు చెప్తున్నారంటే ఒప్పుకుంటున్నారు. ప్రార్థన చేసినప్పుడల్లా అయ్యా నేను పాపినయ్యా, నేను ఈ పాపం చేస్తున్నాను అయ్యా అని దేవుని దగ్గర ఒప్పేసుకుంటున్నారు. కానీ ఒప్పుకున్న తర్వాత అది బయటికి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యను లోనకి తీసుకురావాలి కదా. తీసుకురావాలా వద్దా? నీ హృదయంలో ఆయన ప్రతిష్ఠించాలా వద్దా? అలా ప్రతిష్ఠించట్లేదు కాబట్టే ఈరోజు నీ హృదయము నిన్ను మోసగిస్తుంది. అది ఒక ఘోరమైన వ్యాధిగా మారిపోయింది. వ్యాధి ట్యాబ్లెట్లు వేసుకున్నంతసేపు తగ్గుతుంది, మరలా మానేస్తుంటే వచ్చేస్తుంది. అదొక వ్యాధి, అంతే కదా. మాట్లాడరేంటండి? దేవునికి మహిమ కలుగును గాక. ట్యాబ్లెట్లు వేసుకున్నంతసేపు బాగానే ఉంటుంది, ఉపశమనం. తర్వాత ఏమవుతుంది? మరలా మామూలే, 2 రోజులు మానేస్తాడు మామూలే. అలాగే నువ్వు పాపాలు ఒప్పుకున్నంత వరకు బాగానే ఉంటుంది. నిన్నే కదా ఒప్పుకున్నాను, అమ్మో నేను చేయకూడదు అనుకుంటున్నావు. ఇవాళ రాత్రి కదా ఒప్పుకున్నాను, నేను చేయకూడదు అనుకుంటున్నావు. పొద్దున్నే కదా ఒప్పుకున్నాను, నేను చేయకూడదు అనుకుంటున్నావు. కానీ 2 రోజులు పోయేసరికి 2 రోజులు అయిపోయింది కదా ఒప్పుకుని, ఈరోజు మరలా మొదలెట్టేస్తాం. ఎందుకు? ఆ మెడిసిన్ 2 రోజులే పనిచేస్తుంది నీకు, ఒప్పుకున్న మెడిసిన్. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మెడిసిన్ ఎన్ని రోజులు పనిచేస్తుంది? 2 రోజులే పనిచేస్తుంది. కానీ ఆ రోగం పూర్తిగా పోవాలంటే, ఆ వ్యాధి పూర్తిగా పోవాలంటే ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చేయాలి. ఎక్కడికి వచ్చేయాలి? గృహప్రవేశం చేయాలి, లోపలికి వచ్చేయాలి ఆయన. ఇంకా ఖాళీ ఉండదన్నమాట హృదయం. ఖాళీ అయిన తర్వాత మరలా ఖాళీ పెట్టకూడదు. వెంటనే ప్రభువా నాలోనికి వచ్చేయి, నా హృదయంలోనికి రా. ఆయన ఉంటేనే నీ హృదయం శుద్ధీకరించబడుతుంది. ఆయన ఉంటేనే. ఎందుకంటే ఆయన దేవుడు ఉన్నా కాడ పాపం ఉండదు, పాపం ఉన్నా కాడ దేవుడు ఉండడు. నీ హృదయంలో పాపం ఉందా? దేవుడు లేడు. నీ హృదయంలో దేవుడు ఉన్నాడా? పాపం లేదు.
గుర్తుంచుకో. నీ హృదయంలో ఏముంది ఇప్పుడు? పాపం ఉంటే దేవుడు లేనట్టే. నీ హృదయంలో దేవుడు ఉంటే పాపం లేనట్టే. మరలా చెప్తున్నాను వినండి, పాపం ఉన్న కాడ దేవుడు ఉండడు, దేవుడు ఉన్న కాడ పాపం ఉండదు. అలాగని పాపం అంటే దేవునికి భయమా? కాదు. పాపం అంటే దేవునికి ఏం భయం కాదు. పాపము ద్వారా నువ్వు నాశనం అయిపోతావని, నువ్వు పాపాలు నీ నోటంట నువ్వే ఒప్పుకుని విడిచిపెట్టాలని ఆయన చూస్తున్నాడు. ఆయన కృప చూపించట ఒక్క నిమిషం పని. నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టిన తర్వాత వెంటనే ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఇంకా పాపం అనేది మరలా నీ జీవితంలోనికి రాదు ఇంకా. ఎందుకంటే ఆయన నీలో ఉండి సమస్తము చేసేస్తాడు. ఇంకా సమస్తము నిన్ను నడిపిస్తాడు ఆయన, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన. ఇంకా పాపం అనేది నీ జీవితంలోనికి ఎంటర్ అవడానికి వీల్లేదు. అంటే ఈరోజు పాపం అనేది నువ్వు మానలేకపోతున్నావంటే యేసు నీలో లేడు అని అర్థం. అందుకని ఈరోజు నువ్వు దేవుణ్ణి చూడలేకపోతున్నావు. చూడగలదమండి దేవుణ్ణి? చూడగలదమా లేదా? ఒక మాట ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడు. అంటే చూడగలదమనే కదా అర్థం. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడలేడని 1 యోహాను పత్రికలో రాయబడి ఉంది. మరి పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేమన్నప్పుడు పరిశుద్ధత ఉంటే చూడగలదమనే కదా దాని అర్థం. పరిశుద్ధత ఉంటే చూడగలదమనే కదా దాని అర్థం. మరి ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధుడైన యేసయ్య ద్వారానే వస్తుంది. ఆ పరిశుద్ధత ఎలా వస్తుంది? పరిశుద్ధాత్మ ద్వారానే వస్తుంది. మరి ఆయన నీలో ఉంటే వస్తుంది ఆ పరిశుద్ధత. అర్థమైందా లేదా? మాట్లాడరు ఏంటండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదారు. స్తోత్రం చెప్పాలి. ఎంతమంది దేవుణ్ణి చూడాలనుకుంటారు. ఆ పాస్టర్ గారు, నేను దేవుని ప్రత్యక్ష చూడాలనుకుంటున్నానండి, దర్శనాలు చూడాలనుకుంటున్నానండి, నా కొరకు ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేసినంత మాత్రం నువ్వు దర్శనం ఏం చూసేయవు. నీ హృదయంలో ఆయన ఉంటే నువ్వు దర్శనం చూస్తావు. పాపం అనేది హృదయంలోనే ప్రారంభమవుతుంది. ఎక్కడ ప్రారంభమవుతుంది? కొంతమంది అంటారు, అమ్మో నేను పరిశుద్ధునిగా ఉన్నానండి, యేసుబాబుని నమ్ముకున్నానండి, అది తిన్ను, ఇది తాగను, ఇక్కడికి వెళ్ళను, అక్కడికి వెళ్ళను, ఇది ముట్టుకోను, అది ముట్టుకోను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె, యేసుబాబుని నమ్ముకున్నాను, నేను దినం భోజనానికి వెళ్ళనని చెప్పింది. పక్క ఆవిడ వెళ్తుంది. పక్క ఆవిడ వెళ్ళిన తర్వాత పలానా ఆవిడ రాలేదే అని చెప్పేసి అడిగారంట వాళ్ళు. ఆవిడ రానందండి, ఏదో కారణం వల్ల రాలేదని చెప్పింది. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాను వెళ్ళనని చెప్పలేదు అక్కడ, ఏదో కారణం చెప్పింది. సరే అయితే అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఈవిడ ఈవిడ వచ్చేస్తున్నప్పుడు ఆవిడకి కూడా ఏమో గిన్నె ఇచ్చారు. దినాలకు గిన్నెలు కంచాలు ఇస్తారు కదా, గిన్నె ఇచ్చారు. ఈవిడ తెచ్చి, ఇగో గిన్నె పంపారు నీకంటే, గిన్నె ఇచ్చారా అని గబగబ పట్టుకులో అనట్టుకుంది. మరి భోజనానికి వెళ్ళలేదు, అపవిత్రం అయిపోతావు కదా, మరి గిన్నె తీసుకుంటే అపవిత్రం అవ్వా? ఏమండి చెప్పండి. ఇప్పుడు భోజనానికి వెళ్ళలేదు, నువ్వు అపవిత్రం అయిపోతావు. ఆ భోజనం తింటే అపవిత్రం అయిపోతావు, నీ హృదయం పాడైపోతుంది. మరి ఆ గిన్నె తీసుకుంటే అపవిత్రం అవ్వా? ఆ గిన్నెలో నీళ్ళు వేసుకుంటే నీళ్ళు అపవిత్రం అవ్వా? ఆ గిన్నెలో లేకపోతే నువ్వు కర్రీ తీసుకున్నా, లేకపోతే పచ్చడి తీసుకున్నా, లేకపోతే ఇంకోటి తీసుకున్నా, నువ్వేం వండుకున్నా, ఏం చేసినా, అందులో ఏం చేసినా అది అపవిత్రం అవ్వదా? వాళ్ళు పెట్టిన భోజనం తింటే అపవిత్రం అయిపోతావా? ఇది ఎక్కడ పద్ధతి అండి? ఇది దేవుడు చెప్పాడా? యేసుబాబు చెప్పాడా? తీయండి మత్తయి వార్త 15వ అధ్యాయము 17వ వచనం కాడి నుంచి చదవండి. 15వ అధ్యాయం 17వ వచనం కాడి నుంచి చదవండి. నోటిలోనిది పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడవబడును గాని నోట నుండి బయటికి వచ్చినది హృదయంలో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? చెప్పండి. ఇప్పుడు ఇలాగా మనం తింటున్నదంతా ఎక్కడికి పోతుంది? హృదయంలోకి వెళ్తుందా, కడుపులోకి వెళ్తుందా? చెప్పాలి. మనం తింటున్నది ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుందా, కడుపులోకి వెళ్తుందా? కడుపులోకి వెళ్తుంది. మరి తిన్నదాన్ని బట్టి అపవిత్రం ఎలాగవుతావు? నువ్వు తిన్నదాన్ని బట్టి అపవిత్రం ఎలాగవుతావు? నువ్వు తినేది ఏది కూడా అపవిత్రమైనది కాదు, దేవుడు సృష్టించినది ప్రతిదీ కూడా. అందుకని యోహాను సువార్తలో ఏమన్నది 1వ వచనంలో, ఆయన లేకుండా ఏమీయూ కలగలేదు, కలిగి ఉన్నదంతయు ఆయన మూలముగా కలిగినది. ఆయన లేకుండా ఏది కలగలేదు, కలిగి ఉన్నదంతా ఎవరి మూలంగా కలిగింది?
కొంతమంది మడి కట్టుకుంటారు, కొంతమంది గిరి గీసుకున్నా గిరిలో కూర్చుంటారు. నేను వెళ్ళను, నేను ఉండను అంటే అక్కడే కూర్చుంటారు. ఇది ఎక్కడ బతుకో నాకు అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును కాక. దేవునికి స్తోత్రం చెప్పండి. మడి కట్టుకుని కూర్చుంటారు, గిరి గీసుకుని గిరిలో కూర్చుంటారు. ఎవడు చెప్పాడండి? ఎవడు చెప్పాడు? బైబిల్ చెప్పలేదు. బైబిల్ చెప్పలేదు. అన్నీ తినొచ్చు అని చెప్పింది బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువే చెప్తున్నాడు, నువ్వు తినే ప్రతిదీ కూడా నోటంట లోనికి పోయేది కడుపులోనికి పోయి అది తెల్లారి ఎక్కడికి పోతుంది? అప్పుడంటే బహిర్భూమి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నాయి. అప్పుడంటే బహిర్భూమి, స్తోత్రం చెప్పాలి. అప్పటికిప్పటికి తేడా ఏంటంటే అప్పుడు దూరంగా వెళ్ళేవారు, ఇప్పుడు ఇంట్లోనే వెళ్తున్నారు. అదే అప్పటికప్పటికి తేడా. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. వెనకాల ఉన్న వారికి మనసులో ఏదేమన్నా అవట్లా. దేవునికి స్తోత్రం చెప్పాలి. అర్థం చేసుకోండి, బహిర్భూమిలో విడిచిపెట్టేది అపవిత్రం ఎలాగవుతుందండి? అదే చెప్తున్నాడు ఆయన. చదవండి ఇంకా కిందకి. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండి వచ్చిన, అంటే నోటిలో నుండి లోపలికి వెళ్ళేదేమో మనం తినేది, నోటిలో నుండి బయటకు వచ్చేదేంటి? నోట్లోంచి బయటకు వచ్చేదేంటి? మాటలు, ఆలోచనలు, తలంపులు. ఆలోచన ఇక్కడ ఏం పడుతుందో అది మాట్లాడతాం, అది చెయ్యాలనుకుంటాం, అది చెయ్యడానికి మనం నడుం కట్టుకుంటాం, అంతే కదా. హృదయంలో నుంచి బయటకు వచ్చేది, నోట్లోంచి బయటకు వచ్చేది హృదయంలో నుంచి. చదవండి. ఇవే మనిషిని అపవిత్రపరచునని, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? మీరు గ్రహించరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దైవదూషణలు హృదయంలో నుండి వచ్చును. హృదయములో నుండే వచ్చును. ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు? ఈ పాపం ఎక్కడి నుంచి పుడుతుంది చెప్పాలి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వస్తాయి. ఇవన్నీ హృదయంలో నుండే. అందుకనే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిన అన్నాడు ప్రభు. శుద్ధీకరణతో ఉండాలి హృదయం, శుద్ధీకరించబడాలి. స్తోత్రం చెప్పండి. హృదయం. ఇంకొక మాట చెప్పిన, అన్నీ తినొచ్చు అని చెప్పాను కదా, దానికి ఇంకో రిఫరెన్స్ కూడా చూపించి బలపరిచేస్తాను. ఇంకా ఎందుకంటే ఇంకొక రిఫరెన్స్ చూపించకపోతే బలం ఉండదు. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 1 కానించి కొన్ని విషయాలు మనం చదువుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానం గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన, ఇది అండర్లైన్ చేసుకోండి, దేవుడు సృజించిన ఆహార వస్తువులు మానవులని చెప్పుచుంది. కొన్నిటిని తినకూడదు, కొన్ని తినాలి, కొన్ని తినకూడదు అని చెప్తారంటే వీళ్ళు. కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింపదగినది కాదు. ఎలయనగా అది దేవుని వాక్యము వలన ప్రార్థన వలన పవిత్రపరచబడి ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఏ ఆహారమైనా సరే నీ చేతిలోకి వచ్చిన తర్వాత, నీ పళ్ళెంలోకి వచ్చిన తర్వాత, అది నువ్వు ఇక్కడ చేయి పెట్టి, ప్రభా ఈ ఆహారం నువ్వు లేకుండా కలగలేదు, నీ మూలముగా కలిగినది, ఈ ఆహారాన్ని నీ వాక్యము ద్వారా, మా ప్రార్థన ద్వారా పరిశుద్ధపరుచుచున్నావు, నీకు స్తోత్రాలు అని ప్రార్థన చేసుకుంటే అన్నీ తినొచ్చు. ఏది నిషేధించదగినది కాదు. అర్థమైందా? ఏది నిషేధింపదగినది కాదు. ప్రార్థన చేసుకుంటే పవిత్రం అవుతుంది, ప్రార్థన చేసుకుంటే పరిశుద్ధం అవుతుంది. ప్రార్థన చేసుకుని తిను. విశ్వము కూడా ప్రార్థన చేసుకుని తింటే అమృతం అవుతుంది. అలాగే తిన్నారు గిన్నె సత్తారు. పాస్టర్ గారు చెప్పారు, నా మీదకి వస్తుంది కేసు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం చెప్తుంది తినేదాని వల్ల అపవిత్రపరచబడవు. హృదయంలో నుంచి కొన్ని వస్తాయి బయటికి, భయంకరమైన ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు. అది నీ హృదయాన్ని అపవిత్రపరుస్తుంది, నీ హృదయాన్ని పాపంలో పాడేస్తుంది.
కాబట్టి ఆ స్థితి పోవాలంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయము దేవునితో నిండి ఉండాలి, హృదయము దేవుని మాటలతో నిండి ఉండాలి, హృదయము దేవుని వాక్యముతో నిండి ఉండాలి, హృదయము దేవుని ప్రత్యక్షతతో నిండి ఉండాలి, హృదయము పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండి ఉండాలి. అప్పుడు హృదయము నిండిన దాన్ని బట్టి నీ ప్రతి పరిస్థితి పరిశుద్ధముగా మారుతుంది. అవునా కాదా? ముద్ద పరిశుద్ధమైనదైతే పిండంతయు పరిశుద్ధమైనదే కదా. ఇప్పుడు నేను పరిశుద్ధపరచబడ్డాను, దేవుడు నన్ను పరిశుద్ధపరిచాడు, నేను ఏది ముట్టుకున్నది పరిశుద్ధమా కాదా? మాట్లాడరే. పౌలు గారు పరిశుద్ధుడు, పౌలు గారు వాడుతున్న చేతిగుడ్డలు కూడా పరిశుద్ధమైనవే. అందుకనే రోగులైన వారు ఎవరైనా పౌలు గారి యొక్క చేతిగుడ్డలు ముట్టుకుంటే, మనం చేతిగుడ్డలని రాయబడ్డాయి అక్కడ, మనమైతే కచ్చిపులు అంటాం, చేతి రుమాళ్ళు జేవు రుమాళ్ళు అంటాం, అక్కడ చేతిగుడ్డలని రాయబడ్డాయి. పౌలు గారి చేతిగుడ్డ ముట్టుకున్న రోగి కూడా స్వస్థపరచబడ్డాడు. ఎందుకు? ఆ వస్త్రంలో ఏముంది? ఎలా వచ్చింది పరిశుద్ధత ఆ వస్త్రంలోని? ఆ పౌలు గారు ముట్టుకున్నారు కాబట్టి. పౌలు గారు ఎందుకు ముట్టుకుంటే పరిశుద్ధమైంది? పౌలు గారు పరిశుద్ధుడు కాబట్టి. అర్థమైందా మీకు? అంతే ఎందుకండి, పరిశుద్ధుల నీడ కూడా పరిశుద్ధమైనదే. పరిశుద్ధుల నీడలో కూడా శక్తి ఉంటుంది. పేతురు గారు బయటికి వెళ్తుంటే రోగుల్ని తీసుకొచ్చి అలా పాడేసేవారట. అపోస్తులుడైన పేతురు సువార్త చెప్పడానికి బయటికి వెళ్తుంటే రోగుల్ని తీసుకొచ్చి అలా పడేస్తే ఈ పేతురు నడిచి వెళ్తున్నప్పుడు నీడ రోగుల మీద పడి రోగులు స్వస్థత పొందేవారట. అంటే ఆ పరిశుద్ధుల యొక్క నీడలో కూడా శక్తి ఉంది. ఇప్పుడు పరిశుద్ధపరచబడితే నువ్వు తాకేది ప్రతిదీ పరిశుద్ధపరచబడుతుంది, అది ఏదైనా సరే. అర్థమవుతుందా? కాబట్టి నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు దేవుణ్ణి చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. నీ హృదయాన్ని శుద్ధీకరణ, నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన హృదయం కలిగి ఉంటావో, కూర్చున్న దేవుని ప్రత్యక్షతే, నుంచున్న దేవుని ప్రత్యక్షతే, పడుకున్న దేవుని ప్రత్యక్షతే, ఇంక ఏ విధముగానైనా సరే ఆయన ముఖ దర్శనం కనబడకుండా ఉండదు నీకు. ప్రతిసారి ఆయన ముఖ దర్శనం కనబడుతుంది నువ్వు నిలబడితే. స్తోత్రం చెప్పాలి. అలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేసరికి ఆయన ప్రత్యక్షత కనబడుతుంది, ఆయన అభిషేకం కనబడుతుంది. అదే ముఖ దర్శనం, అదే దేవుణ్ణి చూడడం. అర్థమైందా? మీకు తెలుసా, హనోకు 360 సంవత్సరాలు బ్రతికాడు కదా. 360 సంవత్సరాల్లో 360 సంవత్సరాలు ఏమో నార్మల్గా బ్రతికాడు, 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంటే 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడంటే ఆయన హృదయం ఎంత శుద్ధీకరమైనదో చూడండి. ఆయనకి ఫ్యామిలీ ఉంది, ఆయనకి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, మనవళ్ళు ఉన్నారు, మనవరాండ్రులు ఉన్నారు. 360 సంవత్సరాలు అంటే ఎంతమంది కుటుంబం ఎంతమంది ఏర్పడతారో ఒకసారి ఆలోచించండి. అవునా? 100 సంవత్సరాలు బ్రతికితేనే మనవలు పుట్టేస్తున్నారు. అలాంటిది 360 సంవత్సరాలు అంటే ఎంతమంది సైన్యం సిద్ధం చేసి ఉంటాడు మనవాడు. అలాంటి వాడు హృదయపూర్వకంగా దేవుణ్ణి అంగీకరించి శుద్ధీకరించబడి దేవునితో నడిచాడు 300 సంవత్సరాలు. దేవుడు దిగొచ్చేవాడు, మాట్లాడితే ఆ అనోకు దగ్గరికి వచ్చేసేవాడు. అనోకు ఏం చేస్తున్నావు? ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అది హృదయ శుద్ధి ఉంటే అలాగే దేవుని చూసి దేవునితో మాట్లాడే భాగ్యం వస్తుంది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మానవుడు దేవుని చూడగలుగుతాడని మరి అనోకు చూడలా, అబ్రహం చూడలా, ఇస్సాకు చూడలా, మోషే చూడలా. మోషే గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? మోషే నా ముఖమును నిదానించి చూసేవాడు. అవునా కదా? మోషే నా ముఖమును చెప్పాలి, ముఖాముఖిగా నాతో మాట్లాడతాడు, ముఖాముఖిగా నన్ను చూస్తున్నాడు మోషే అంటున్నాడు. మరి మోషే దేవుని చూస్తాడు. హృదయ శుద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా మానవుడు దేవుణ్ణి చూస్తాడు. కాబట్టి హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఆయన ఎక్కడో లేడు, దూరంగా లేడు, నీ దగ్గరే ఉన్నాడు. నీ హృదయ శుద్ధి ఉంటే నీ పక్కనే ఆయన కనబడతాడు. నీకు సదాకాలం మీతో ఉండేదనని వాగ్దానం చేసిన దేవుడు ఎక్కడో లేడు, మీ దగ్గరే ఉన్నాడు. మీరు చూడలేకపోతున్నారు, అంతే తేడా. మంచిది. ఎంఐ గ్రామస్తుల గురించి వెళ్తే లోతుకి ఇంకా ఉంటుంది, కానీ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. ఎంఐ గ్రామస్తులను యేసుప్రభువుని గుర్తుపట్టలేక వారు ఎవరో మనిషి అనుకున్నారు, కానీ యేసుప్రభు వాళ్ళ మధ్య రొట్టె విరిసిన తర్వాత వారి కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపెట్టారు. కన్నులు తెరవబడాలి, హృదయం శుద్ధీకరించబడాలి, అప్పుడు యేసయ్యను చూస్తాం. అర్థమైన వారు గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా. మంచిది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన